హలో ఫ్రెండ్స్, ఈరోజైతే చికెన్ తినాలనిపించేసింది. ఇంకా మమ్మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి. ఇక్కడ మమ్మీ ఇప్పుడు మెంతి యాడ్ చేస్తుంది. ఇది మెంతి యాడ్ చేస్తే నాన్ వెజ్లో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా టమాటో కూడా వేసేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటో ఉడికేంత వరకు కలిపేసుకోండి. మంచిగా చిటికెడు పసుపు వేసేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేయండి. ఇంకా 2 స్పూన్స్ కారం కూడా వేసుకోండి, మీకు సరిపోయేంత. కొద్దిగా కొంతమంది నాన్ వెజ్లో కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు. ఆ సరిపోయేంత వేసేసుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు మంచిగా ఫ్రెష్ చికెన్ వేసేసుకొని అది ఆనియన్ అదంతా కారం అదంతా పట్టేంత వరకు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు కొద్దిగా అందులో మా మమ్మీ ఇప్పుడు మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేస్తుంది. అది వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసేయండి. ఆ విజిల్స్ అయిపోయాక ఇప్పుడు కొద్దిగా ఉడికించండి మళ్ళీ. అండ్ లాస్ట్లో చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసింది. వేసేసుకొని బాగా ఉడికిచ్చేసేయండి. ఇంకా ఫైనల్గా వేడి వేడిగా చికెన్ కర్రీ ఈజ్ రెడీ.